షిప్ మొత్తం మన ఒక్కరికే. ఇంకొక 200 కిలోమీటర్స్ పోతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం. గాయ్స్ మొత్తానికి హైదరాబాద్ ఎంటర్ అయిపోయినాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ వీఆర్ ఎట్ గోదావరి నది. అంటే మా పేరెంట్స్ చెప్తుండే లైఫ్లో ఒక్కసారైనా గోదావరి నదిలో మునిగి తేలాలని. అందుకు తప్పని సిచ్యువేషన్లో వచ్చిందా. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఎందుకంటే సిచ్యువేషన్ చూపిస్తా. బట్ దానికి ఒక ఆల్టర్నేటివ్ వే అయితే వెతికినా. మన బెల్లా అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఈ మెట్లు క్రాస్ చేసి దిగాలన్నమాట. దిగితే ఇంకో మెట్లు ఉంటాయి, అక్కడ టెంపుల్ ఉంది. సో ఫస్ట్ గోదావరి నదిలో మునిగి మనం స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తెలంగాణకు అయితే వెళ్దాం. సరేనా, చలో చూపిస్తా సిచ్యువేషన్ ఏందనేది, నేను ఎందుకు వద్దనుకుంటున్నా అనేది. ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి. ఇదే గోదావరి నదిగా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పాపికొండలు ట్రిప్ వెళ్ళుండే మా స్కూల్ తోటి. అంటే నాకు ఆ ట్రిప్ ఫేవరెట్ అన్నమాట. ఇప్పటికీ అది ఫేవరెటే. క్రేజీ ఎంజాయ్ చేసినుండే. ఎందుకంటే ఆ రోజు నైట్ ఐలాండ్లో స్టే చేసినుండే, అది కూడా టెంట్స్లలో. భలే ఉండే. సిచ్యువేషన్ చూపిస్తా, లుక్ ఎట్ దిస్. ఇదొక రీజన్ నాకు చేయబుద్ధి కాదు, ఎందుకంటే ఆ వాటర్ అంతా గలీజ్ చేసేస్తున్నారు. మొత్తం స్నానం చేయడం, ఇంకా అన్నీ అల్లనే చేయడము. అందుకే నేనేం ఆలోచించిన అంటే, ఆ పడవ ఉంది కదా, ఆ పడవలో 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ పడవలో మనల్ని ఐలాండ్కి అయితే తీసుకుపోతారు. అక్కడ మనం హ్యాపీగా స్నానం చేయొచ్చు. ఎక్కువ పొల్యూషన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఐలాండ్ ఎక్కడ ఉందో చూపిస్తా. వెళ్తుంది కదా, మనం నెక్స్ట్ ట్రిప్లో అయితే వెళ్దాము. ఆ ఐలాండ్కి వెళ్ళి అక్కడ స్నానం చేయొచ్చు. అండ్ డ్రెస్సింగ్ చేంజ్ కూడా ఒక ఏర్పాటు అయితే చేసినారు. అండ్ దుర్గామాత టికెట్స్ ఇచ్చా అన్న ఏందన్న ఎడికి తీసుకోపోతారు అక్కడికి? తానం తీసుకెళ్తాం అన్న. ఫ్రెష్గా ఉంటాయి వాటర్. ఇక్కడ అంతా కుల్లులా? ఇక్కడ అంతా ఏముండవు అన్న మొత్తం. అచ్చా, ఎంతసేపు ఉండొచ్చాడా? మొత్తం సాయంత్రం ఈవినింగ్ 6 దాకా ఉండొచ్చాను. ఓ, సాయంత్రం ఈవినింగ్ 6 వరకు ఉండొచ్చా? నైట్ స్టే కుదరదా? నైట్ ఉండదు. అచ్చా, ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ఆడ? మంచిగా అవతల ఫ్రెష్గా ఉంటాయి వాటర్. మంచిగా లేడీస్ కూడా మంచిగా, పిల్లలు కూడా ఆడుకోవచ్చు. పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఎంత టికెట్ ప్రైస్? 100 రూపీస్ అన్న. ఎక్కువ కాదు 100 రూపీస్. టెండర్ కాదన్న, ఇది టెండరా? అచ్చా, ఈ బోట్లో తీసుకోవరా? ఈ బోట్ తీసుకెళ్తాం. నిన్న నేను ఒక రీల్ అప్లోడ్ చేసిన కదా, ఇదే బోట్ అనుకుంటా. కాదు, అది వేరేదిలే. ఈ బోట్లో కూడా తీసుకుపోతారు, బట్ జనాలు ఎక్కువ ఉండాలా, అదన్నమాట. చలో ఆ బోట్ ఇటు రాగానే మనం అటు వెళ్ళిపోదాం. చూపిస్తా అక్కడ లొకేషన్స్ ఎలా ఉందనేది. ఫైనల్లీ బోట్ అయితే వచ్చేసింది. మనం పోయే బోట్ చూపిస్తా, చూడండి. ఇదే, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. మేబీ ఇంకొక 2 ఉండొచ్చు. పీస్ఫుల్. అండ్ ఆ ఐలాండ్కి వెళ్తున్నాం. చలో జర్నీ ఎంజాయ్ చేయండి. బోట్ అయితే ఎక్కేసిన, అన్న బయటికి పోయిండు, రివర్స్ వచ్చేస్తాడు. రాగానే వెళ్దాం. బోట్ మొత్తం నాకు ఒక్కనికే. ఐ హైర్డ్ ఇట్. ఇతనే ఈరోజు మన అన్న. హాయ్ అన్నప్ప, హాయ్ చెప్పు. హాయ్ రైస్. And guys, we are moving. Bye. Look at our Godavari. షిప్ మొత్తం మన ఒక్కరికే. ఫైనల్గా వచ్చేసాం ఐలాండ్కి. I hired a private boat. He's taking me to.
భలే ఉంది, ప్యూర్ వాటర్ అన్నమాట. అన్నా బాయ్. ఇంక ఇది మొత్తం మనకే. ఎంత బాగుంది చూడండి, అసలు ఎవ్వరు లేరు, ఓన్లీ కొందరే. వాటర్ అనేటివి చాలా ప్యూర్ ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఇచ్చారు. ఇంకా ఇరగదీసేయడమే, ఫుల్గా స్నానం చేయొచ్చు ఈరోజు గోదావరి నదిలో. భలే ఎక్స్పీరియన్స్ అబ్బా, ప్యూర్ అంటే ప్యూర్ వాటర్. అటు సైడ్ అయితే ఘోరంగా ఉండే, వర్త్ ఇట్ అనమాట, ఫుల్ సాటిస్ఫైడ్. చలో డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈరోజు స్పెషల్ థింగ్ ఏంటంటే పంచ కడుతున్నా. లాస్ట్ టైం కామెంట్స్లలో నన్ను వేసుకున్నారు కదా షార్ట్ వేసుకుని పోయినాను, ఇదే షార్ట్. ఈసారి పంచ కట్టుకుని పోతా, చూడండి. గాయ్స్ ఫైనల్లీ రెడీ అయిపోయినా. గెటప్ చూపియనా, లుంగి. చలో బోట్ రానికి ఒక 5 minutes పడుతుందంట. ఆ లోపు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ చిన్న ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్దాం. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, చిన్న ఐలాండ్. ఎంత ప్యూరో. వచ్చేసా. ఇది ఒక చిన్న ఐలాండ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఫుల్ చుట్టూ వాటర్, మధ్యలో మట్టి, చెట్లు చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలా బోట్లో ఎక్కి. ఇంకా అన్ని చిన్న ఐలాండ్స్ అయితే ఉన్నాయి. చలో మరి వెళ్ళిపోదాం. వచ్చేసినాం. చలో ఇంకెందుకు లేట్, టెంపుల్కి వెళ్ళిపోదాం. దర్శనం ఫస్ట్ చేసుకొని తర్వాత ఏందనేది చూద్దాం. దానికి దర్శనం అయితే అయిపోయింది. మీకు తెలిసిందే కదా, హిందూ టెంపుల్స్లోకి మన టెంపుల్స్లోకి ఫోన్ అలా ఉండదు. బట్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఆ మెట్ల నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలా. మళ్ళీ పీస్ఫుల్ తెలుసా. ఈరోజు ఏదో స్పెషల్ డే అంట, నాకు ఆ పేరు గుర్తులేదు. లక్కీగా ఈరోజే విజిట్ చేసిన. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అనమాట. చలో ఏదైనా టిఫిన్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. See you. ఫైనల్లీ భద్రాచలం టు తెలంగాణ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసి వీఆర్ ఇన్ టు తెలంగాణ. ఈ విలేజ్ పేరు ఏంటో తెలియదు, బట్ చూద్దాం. దెన్ ఐ డిసైడెడ్ టు హెడ్ టువర్డ్స్ ఖమ్మం అనమాట. మనకు నియర్ బై పెద్ద ప్లేసెస్ ఏం లేవు. ఈ టెంపుల్స్ ఇంకా చాలా విజిట్ అయినాయి. తాపు టెంపుల్స్ పోవడంలో ప్రాబ్లం లేదు. అక్కడ ఏం రికార్డ్ చేయడానికి ఉండదు, చూపించడానికి ఉండదు. సో అందుకే అన్నమాట. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి, హైదరాబాద్ నుంచి ఇక కర్ణాటకనే డైరెక్ట్. కర్ణాటక రూట్లో ఏమైనా ఉంటే ఆ రూట్లో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం
అన్ని టెంపుల్స్ విజిట్ చేసే ఒక్క నాకైతే లేదు. చాలు. ఇంకొక 200 కిలోమీటర్స్ పోతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం. థింగ్ ఏంటంటే మనం ఖమ్మం మీదుగానే వచ్చినాము. మన ఫాలోవర్స్ కలుస్తా అంటే కలిసి ఇంకా వాళ్ళతో ఈరోజు లంచ్ చేసేసి హైదరాబాద్కి అయితే బయలుదేరిన. ప్రజెంట్ ఉన్న లొకేషన్ నుంచి అరౌండ్ 200 4 అవర్స్ 8 కల్లా ఆల్మోస్ట్ 8 కల్లా వెళ్ళిపోతా హైదరాబాద్. వెళ్ళినాక చూడాలి ఏం చేయాలి ఏంటనేది. చలో చూద్దాం. మొత్తానికి హైదరాబాద్ ఎంటర్ అయిపోయినాం. వీఆర్ ఎట్ హైదరాబాద్ యాదగిరి టోల్ గేట్. చూపిస్తా, ఇదే ఆ టోల్ గేట్. హైదరాబాద్ యాదగిరి టోల్వే రైల్వే లిమిటెడ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. గాయ్స్ ఒక క్రేజీ థింగ్ చెప్పాలా, ఆ టోల్ గేట్ వల్ల ఎవరితో పంచాయతీ పెట్టుకుంటుండు. నేను క్యాజువల్గా ఏంది బ్రో లొల్లి అని అంటే, బ్రో నేను నిన్ను చూసా బ్రో యూట్యూబ్లో అని అంటున్నాడు. తెలంగాణ ఎంటర్ అవ్వడు తోడే క్రేజీ రెస్పాన్స్. ఇదే కదా మనకు కావాల్సింది. అన్నా జరగండా అంటే అన్నమాట. ఇలా వెళ్ళిపోదాం. డ్రైవింగ్లో నో ఫోన్స్. మొత్తానికైతే హైదరాబాద్ రీచ్ అయిపోయినా. ఫుల్ టయర్డ్ అబ్బా, అసలు ఓపిక లేదు. అందుకే పడుకొని రికార్డ్ చేస్తున్నా. వండుకున్నా, తిన్నా. ఫాలోవర్స్ వచ్చారు, ఒక 10-15 మంది వచ్చారు, మాట్లాడినా. ఇంకా నిద్రపోవాలా. రేపు వెహికల్ సర్వీసింగ్ చేయాలా ఫస్ట్ పని. అది అయిపోయినాక కొన్ని థింగ్స్ ఉన్నాయి తీసుకునేవి. రైస్ అయిపోయినాయి, గ్రాసరీస్ అయిపోయినాయి, అవన్నీ తీసుకోవాలి. అదన్నమాట. చలో ఇంకా రేపు కలుద్దాము. ఇంక ఈరోజు ఓపిక లేదు, మాట్లాడదామన్నా. ఓకేనా, గుడ్ నైట్, టేక్ కేర్. చలో.